ఇక్కడ స్వామివారిని ఆహ్వానం చేయడం జరిగింది. ఆ స్వామివారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తూ మరి పాదప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు శ్రీనివాసరావు అబ్బాయి ఉన్నారు. ఇక్కడ ధనంజయ గారి దంపతులు రవి కృష్ణ వీరు కూడా ఇక్కడ అమ్మాయి ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మీరా మేమా మేమా మీరా అని అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు పాదప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీరు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు హిమవత్ మహారాజు సంబంధించినటువంటి వారు మరి స్వామి వారికి పాదప్రక్షాళన చేస్తున్నారు. కాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు బ్రహ్మగారి బాధ వాయించాలని ఆ చెంబుడు కూడా ఎక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. అదే కాంసగంధము, అదే స్వర్ణగంధము, అదే రహిత గంధము ఆ స్వామి వారి పాదప్రక్షాళన కార్యక్రమాన్ని మరి స్వామివారికి పాదప్రక్షాళన కాగానే మధుబర్క ప్రార్థన చేస్తా ఉన్నారు. మధుబర్కం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం. ఇవి మధుబర్కమైనది. మరి అది సేవించినట్లయితే బలం వస్తుంది, తేజస్సు, వర్చస్సు, యశస్సు కలుగుతున్నటువంటి భావంతో ఆ మధుబర్క ప్రార్థన చేస్తున్నారు ఆ అయ్యగారు. మరి పొద్దున్న చేస్తే మనం కూడా 4 సంవత్సరాలు తీసుకుంటాం. అవేమో తీసుకుంటామండి, టీ పొడి, పాలు, కాఫీ పొడి లేదా చక్కెర, ఈ 4 కలిపి మనం తీసుకుంటాం. మనసులో కుర్మా పీకా పునఃపీకా సర్వకే మహిళది మనం తాగితే వచ్చేస్తుంటది. మరి తీసుకున్నట్టయితే హస్తౌలాగా నవచక్రవాగా 9 చక్రాలుగా దానిపై బలం కలుగుతుంది. కాబట్టి ఆ మధుబర్కాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. మధుబర్కాన్ని నమస్కారం చేసుకుంటే మధుబర్క ప్రార్థన కార్యక్రమం చేస్తున్నారు. హస్తం ప్రక్షాళ్య స్వామివారికి
అమ్మవారికి మరి నూతన వస్త్రాలను సమర్పిస్తా ఉన్నారు. ఇది ఉంటుంటే మరి వస్త్రాలు కట్టించారు కాబట్టి మామూలుగా చీర మాత్రం అమ్మవారికి పైన చేస్తున్నారు. అమ్మవారి అలంకార పురాలు ఎన్ని బట్టలైనా ఎన్ని వస్తువులైనా ఎన్ని ఆభరణైనా సరిపో అమ్మగారు కాబట్టి అలాంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పిస్తా ఉన్నారు. ఇమం వస్త్రాన్ని బాగా ఆడండి. ఇక మరి మామూలుగా మన ఇళ్లలో వివాహం అయితే మొదలై అబ్బాయి అమ్మాయి రాగానే తెల్లబడతాము, జగడాలు పెడతాము. మరి వేదికల్లో వేదోక్తంగా చేసేటువంటి ఎలా ఉంటుందంటే ముందు కన్యాదానం ఉంటుంది, ఆ తర్వాత శుభోదం ఉంటుంది. కాబట్టి అలాంటి కన్యాదాతలుగా ఇక్కడ ఉండేటువంటి దంపతులు కన్యాదానం చదివించండి. అటువంటి మీరు ఎవరైనా మీ శక్తి కొద్ది అమ్మవారికి అయ్యగారికి కన్యాదానాన్ని దర్శించమంటే మా బ్రాహ్మణుల దగ్గర వస్తారు. దాంట్లో మీ దగ్గర డబ్బు పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. స్వామి అందరూ ఒకసారి హర నమః పార్వతీ పతయే హర హర కన్యాదానానికి ఎవరైనా దర్శనం చేసిన వారు బ్రాహ్మణులు వస్తున్నారు, అక్కడికి మీ కార్యక్రమం పెట్టేసి నమస్కారం చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి భక్తులందరికీ ఒక్కసారి అందరూ నిశ్శబ్దంగా వినాలి. ఒక్కసారి నేను ఒకసారి భగవద్గీత చెప్తాను. ఎంతమంది నా మాట వింటున్నారో అంతమంది చెయ్యి ఎత్తి చేయబట్టాలి నేను చెప్పినప్పుడు. అంటే ఇంతమంది నా మాట వింటున్నారు అన్నమాట. దయచేసి కొంచెం మన సనాతన ధార్మిక వ్యవస్థలో మానవ జాతిలో స్త్రీ పురుషులు మన చిన్న మాతృమూర్తులు మరియు పురుషేశ్వరుని పోయినటువంటి భగవేశ్వరుడు ఈ ప్రకృతి పురుషుల యొక్క సమానం. ఇంతగా అందరూ ఒకసారి చేయబడి ఎంతమంది వింటున్నారు? ఓకే, మీరెవరో మనం మాట్లాడకూడదు. మనం ప్రకృతిలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనము కళ్ళు తెరిచి కళ్ళు మూసేంత వరకు, అంటే రోజు మూసినట్టుగా కాదు, మనము పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి పోయినప్పుడు కళ్ళు మూసేంత వరకు కొన్ని రకాల అవస్థలు ఉంటాయి మనకు. దాంట్లో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అనేది ఉంటుంది. మరి ఇప్పటివరకు ఏం తెలుసు అంటే చిన్నపిల్లలకి బ్రహ్మచర్యం తెలుసు,
మరియు ఇక్కడ ఉన్నటువంటి గృహస్థులందరికీ కూడా గృహస్థాశ్రమం తెలుసు. దాన్ని పెళ్లి అంటారు. గృహస్థాశ్రమం స్వీకరించాలంటే మనందరికీ ఏం కావాలి అంటే పెళ్లి కావాలి. అసలు మనకు పెళ్లి ఎందుకు పెళ్లి? 24 లక్షల జీవరాశులలో ఏ జీవికి కూడా పెళ్లి అనేది లేదు. కేవలం మానవ జాతికి మాత్రమే, మానవ జీవికి మాత్రమే పెళ్లి అనేది ఉంది. ఎందుకు ఈ విశేషమైనటువంటి ఒక క్రతువును మనతో చేర్పిస్తున్నారు అంటే మన యొక్క ఆస్తులను మనకు తర్వాతి తరాలకు ఇవ్వడానికి, మన ముందు తరాలు మనకు వారి ఆస్తులను మనకిచ్చినందుకు వారి రుణం తీర్చుకునేదానికి. ఎలా తీర్చుకుంటాం రుణం? విచ్చలవిడి తరం నుంచి ప్రతి జీవికి 3 ఉంటాయి. 1 నిద్ర, 2 సంతానోత్పత్తి, 3 భోజనం. తింటుంది, పిల్లలను కంటుంది, పడుకుంటుంది ఈ జీవి, ఏ జీవి అయినా. కానీ మనిషి మాత్రమే ధర్మాన్ని కాపాడడానికి, 84 లక్షల జీవరాశులను కాపాడడానికి, ప్రకృతిని కాపాడడానికి, ఆధ్యాత్మికతను కాపాడడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక క్రతువు మొట్టమొదటిగా జరిగేటువంటి విద్యాభ్యాసంలో ఉపనయనం, విద్యాభ్యాసం తర్వాత గృహస్థాశ్రమంలో మాంగళ్య ధారణ, సుముహూర్తము మాంగళ్య ధారణ, కన్యాదానం చేస్తాం. ఈ కన్యాదానం చేయడం వల్ల ఏం లాభము అంటే ఇక్కడ మీరందరికీ ఒక విషయం తెలుసుకోవాలి. కన్యాదానం యొక్క విశేషం ఏంటంటే ఒక సాధారణమైనటువంటి ఒక మానవ కాంతని, ఒక మానవ కాంతని ఒక మానవుడికి ఇస్తే, ఒక సాధారణమైనటువంటి మానవుడికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన తల్లిదండ్రుల లాంటివి, మన అక్క చెల్లెలాగా, మన బావ చెల్లెలలాగా, అక్క బావలాగా ఎవరైతే కలుపుతామో ఒక మనిషి, ఒక మగవాడిని ఆడపిల్లలు కలిపి కన్యాదానం చేస్తామో ఆ కన్యాదాన తండ్రి పొందే ఫలితం ఏమిటంటే ఈ భూమండలం నుంచి, భూమి నుంచి సూర్యమండలం వరకు నువ్వులను రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను ఒక్కొక్క సంవత్సరానికి, ఒక నువ్వు గింజను తీసి పక్కన పెడితే ఆ నువ్వుల కోట తరిగిపోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందో ఇంటూ వెళ్ళి అన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మీ వంశంలో ఉన్నవారు, మీ మాతృవంశంలో ఉన్నవారు, మీ పితృవంశంలో ఉన్నవారు, మీకన్నా ముందు పరికరాల వారు, మీకు రాబోయే పరికరాల వారు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగి ఉంటారని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే ఈ వేద పండితులందరూ కూడా వేదం ఏదైతే చెప్పిందో అని మనకు చెప్తారు. వేదం చెప్పిందంటే ఏమన్నట్టు మనకు ఏదైనా ఒక విషయాన్ని గెజిట్ ఆర్డర్ సిగ్నేచర్ పెట్టేసి ఇది మీరు పాటించాలని మనకు జీవో పాస్ చేసినట్టుగా మన వేదమే మనకు జీవం. వేదంలో ఏదైతే చెప్పి ఇది జరుగుతుంది, ఇది జరగాలి అని శాసిస్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మన పూర్వీకులు మనకు ఆ శాసనాన్ని మనకు అనుసంధించి మనల్ని కృతార్థం చేయడమే వారి యొక్క ఉద్దేశం. అవ్యాజమైనటువంటి కరుణ, అవ్యాజమైనటువంటి ప్రేమతో, కరుణతో మనకు అందించినటువంటి ఒక గొప్ప క్రతువు కన్యాదానం చేయడం. ఇలాంటి కన్యాదానము వీరే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మణులు ఒక మంత్రం చెబుతారు, ఆ మంత్రం మీరు చెప్పాల్సి ఉంటుంది, కన్యాదానం చేయాల్సి ఉంటుంది. కన్యాదానం అంటే ఎవరికి కన్యాదానం చేయడం అంటే సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి వారికి, గిరిజామూర్తి అమ్మవారిని సాక్షాత్తుగా ఈ రోజు మీరు పర్వతరాజులు అవుతారు, సురేనాదేవుడు అవుతారు. అంటే సాక్షాత్తు పార్వతీదేవికి మీరు ఈ రోజు తల్లిదండ్రులు అవ్వబోతున్నారు. ఈ మంత్రం ద్వారా మన బ్రాహ్మణోత్తములు ఆ మంత్రాన్ని చెప్పిస్తారు. ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎవరైతే కన్యాదాన ఫలం పొందాలనుకుంటారో వారు మీ యొక్క ఎడమ చేతిని హృదయంపై ఉంచుకోవాలి. ఒకసారి పెట్టండి, ఎలా పెడతారో ఎడమ చేతిని హృదయం పైన, కుడి చేతి చెవు పైన పెట్టుకొని వీరు చెప్పే మంత్రం చెప్పాలి. ఆ మంత్రం చెప్పిన తర్వాత మీరు
మీ యొక్క గోత్రోద్భవస్య అన్నప్పుడు మీ గోత్రం చెప్పుకోవాలి, వంశోద్భవస్య అన్నప్పుడు వంశం పేరు చెప్పుకోవాలి, యజమానస్య నామ భేదస్య అన్నప్పుడు యజమాని పేరు చెప్పుకోవాలి, ధర్మపత్ని సమేతస్య సముద్రస్య సకుటుంబస్య అన్నప్పుడు మీ యొక్క కుటుంబీకుల పేరు చెప్పుకొని ఆ మంత్రాన్ని చెప్పి మీరు ఇక్కడ పోసే ఈ బ్రాహ్మణుడు పోసే ఈ మంత్ర ధార మీరు పోస్తున్నట్టుగా భావించుకొని మీరు ఈ కన్యాదాన పూర్ణ ఫలాన్ని మీరు అనుభవిస్తారు. ఇది మీకు నచ్చితే మీరు ఒకసారి గట్టిగా చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం ఎంతమంది దాకా వెళ్ళిందో తెలుసుకునే ఉద్దేశం. అందరూ అనుకుంటారు ఈరోజు కట్టాలు సేకరించడానికి కాదు, అలా వచ్చిన కట్టాలను ఏమైతుంది మహా అంటే మీ యొక్క డబ్బులో గర్భదోషం పోతుంది. మనిషికి ఒక దోషం ఉంటుంది తెలుసా, ఎన్నో రకాల దోషాలలో గర్భదోషం ఒకటి ఉంటుంది. మనం సంపాదించే డబ్బు మన దగ్గరికి వచ్చి మన బీవాలలో ఉండే డబ్బు మనకు ఎంత మంది చేతులు దాటి వచ్చిందో మనకు తెలియదు. ఒకడు అడుగుకొని సంపాదించింటాడు, ఒకడు కష్టపడి సంపాదించింటాడు, ఒకడు కూలిపడి సంపాదించింటాడు, ఒకడు మోసం చేసి సంపాదించింటాడు, ఒకడు అవినీతి చేసి సంపాదించింటాడు, ఒకడు విద్య నేర్పి సంపాదించింటాడు, ఒకడు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ చేసి సంపాదించాడు, ఒకడు ఉద్యోగం చేసి ఒకడు లంచాలు తీసుకొని సంపాదించింటాడు, ఒకడు దొంగలను దోపిడీ చేసి సంపాదించింటాడు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనకి ఎలా వచ్చిందో మనకు తెలుసు. అలాంటి ద్రవ్యము మన దగ్గర ఉన్నప్పుడు అది శాశ్వతంగా నిలబడాలి అంటే ధార్మిక కార్యక్రమాలలో పాల్పంచుకునేలాగా ఆ ద్రవ్యాన్ని వినియోగించాలి. ఎప్పుడైతే ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తావో మీకు ఆ ద్రవ్య కోసం పోయి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నిలుస్తుంది. చాలా మంది అంటుంటారు, స్వామి నేను మస్తు సంపాదిస్తాను మానే కానీ మా వాడు సంపాదిస్తారు కానీ మా దగ్గర పైసలు నిలుస్తలేదు. ఇది చెయ్యండి, నిలుస్తుంది మీకు ఇవాళ చెప్పాలన్నారు. భవానీ శంకర భగవానికి భగవానికి అందరూ కూడా చెప్పారు కదా. ఇప్పుడు చెప్తుండండి. మమ సమస్త పితॄణాం నిత్య నిరతి శయనానంద బ్రహ్మలోక అవాప్యాది కన్యాదాన కల్పోక్త సకల ఫల ప్రాప్తి కన్యాదానం అహం కరిష్యే. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మీరంతా కూడా కన్యాదానాన్ని చేస్తున్నాము అని చెప్తున్నారు. సమస్త పితృణాం ఇంత ముందే చెప్పారు కదా. మరి ముందు 10 తరాల వాళ్ళు, తర్వాత 10 తరాల వాళ్ళు, మాతో కలిస్తే 21 తరాల వాళ్ళు వృద్ధి పొందుతారు. ఇంత ముందుకు నరకంలో ఉంటే నరకాదుత్తేర్య, నరకం నుంచి వెంటనే విముక్తులయ్యి స్వర్గలోకానికి పోతారు అనేటువంటి భావనతో సంకల్పం అనేటువంటి చెప్తున్నాం. ఇప్పుడు కన్యాదానము అంటే మరి చిన్నతనంలో కన్యాదానం చేసి కన్యాదానం ఎన్ని సంవత్సరాలు చేయాలి పెళ్లి అమ్మాయికి? 8 వర్ష భవేత్ కన్య అంటే 8 సంవత్సరాలకు పెళ్లి చేయాలా. మరి ఇప్పుడు అదే 8 సంవత్సరాలకు పెళ్లి చేసినంటే మనంతా తీసుకొని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు. కాబట్టి అలాంటి కన్యాదానం ఫలితం ఎప్పుడు లభిస్తుంది అంటే ఇప్పుడు ఇలాంటి శివ కళ్యాణంలో చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కన్యాదాన ఫలం మనకు లభిస్తుంది. మరి అహం అంటున్నారు కాబట్టి మీరు చేస్తున్నట్లు లెక్క. అందులో ఈ కన్యాదానంలో ఫలితంగా మీ యొక్క 21 తరాలు వృద్ధి పొందాయని చెప్పారు. ఇంతకుముందే చెప్పారు. తిలై సూర్యమండల పర్యంత్రం కుతరాశ్వేర్వర్ష సహస్రావధానే అని చెప్పారు. నూల రాసి ఇక్కడి నుంచి భూమి దగ్గర నుంచి సూర్యుని వరకు పోసి రోజు ఒక్కొక్క గిరిగ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైతే తీస్తామో అన్ని సంవత్సరాలు మా పెద్దలు అందరూ స్వర్గలోకంలో ఉండాలి అని చెప్పుకుంటున్నారు. అలాగే 50 సూర్యమండల పర్యంతం యమరాశులు గోత్రం అది కూడా ఒక్కొక్కటి తీసుకు ఉండాలి. ఇట్లా చేస్తే 20 నక్షత్ర మండలం నక్షత్రం కూడా అన్ని గోత్ర ఒక్కొక్కటి తీసుకుంటే ఎంత కాలం పడుతుందో అంతకాలం మా యొక్క పెద్దలు పితృలు కూడా చక్కగా గౌరవంలో మహిళాసులో ఉండాలనేటువంటి భావన చెప్తున్నారు. ఇంకా 4 రాగాలు
ఏం ఇస్తారు మాధవ్ మధ్యమావతి కథల కుతూహలం పైకి మోయాలి 4 గిన్నెలు మోయాలి పెద్ద పెద్ద కట్టించుకుంటా దీపు మన దోస్తు రామగారు వెళ్తుండ్రు కన్యా కనక సంపన్న కనకాభరణయుత ఇలా ఈ యొక్క కన్య అంటే మా కన్య అంటే పార్వతీదేవి దుర్గాదేవి ఉమాదేవి ఎవరైనా సరే ఆ యొక్క కన్యను పరమేశ్వరుడికి వివాహం చేస్తున్నాము అని చెప్తున్నారు. సమస్త పుత్రుల నిత్య నిరవి శయనానంద బ్రహ్మలోక అవాక్యాది కన్యాదానం అహం కరిష్యే. కన్యాయన సంపన్న అంకరగా భరణయుత విశ్వభర సంజహో రాష్ట్రాన్ని సర్వదేవత ఇమాన్ కన్యా ప్రయాస్యామి పితॄణాం కారణాని గోత్రాది శర్మణే తుభ్యం దత్తా విప్రసవాసయ. ఇక్కడ చెప్పారు పార్వతీ పరమేశ్వరుని యొక్క గోత్రాలు చెప్పారు.
ఈ భారతీయుల యొక్క నరసింహమూర్తి బావకి ఎందుకు చలేసి పరమాత్మ గోత్రం అలాగే పరమేశ్వరుని గోత్రము పర్వత గోత్రము చెప్తున్నారు. మరి అందరికీ ఆయన లోకానికి తల్లిదండ్రులు ఆయన తల్లిదండ్రులు ఆయన శివుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు సదాశివుడు రామలింగేశ్వర స్వామి అంతా ఆయన. ఇక్కడ చెప్పేటువంటి అమ్మవారు కూడా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సమస్పడుతున్నాం పరమాత్మదేవ సర్వశ్రీ వాసవ సర్వమేందో ఇలా ముగ్గు పేరు చెప్తూ ఉంటుంది. అమ్మాయి కన్యాదానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కన్యాదానంలో ఆ గోత్రాలు పేరు కూడా మన గోత్రాలు పేరు చెప్తారో ఆయన సహశివ గోత్రము పరమ గోత్రం అనేటువంటి రెండు గోత్రాలు పార్వతీ పరమేశ్వరి ఆ రెండు గోత్రాలు చెప్తూ కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కాబట్టి ఆ కన్యాదాన ఫలం మీకు అందరూ కూడా అనిపిస్తుంది. అలా మా వీరేశంటే అందరిలో నీళ్ళు చల్లుతున్నారు. ఇప్పుడు వచ్చిన అందరిలో నీళ్ళు చల్లుతున్నారు. కాబట్టి ఆ నీరు పవిత్రంగా భావించుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇలా మనం ఎదురు చూస్తున్నటువంటి శుభార్థ సమావేశమైంది. కాబట్టి ఆ సంపర్కానికి మరి మంగళాస్త్రాలు చెప్తూ తర్వాత జరగడానికి కోరుకుంటారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాహం సంభవం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీభగవం భుజం స్మరామి.
ప్రకారం ఇక్కడ కూడా మాంగళ్యాన్ని చేస్తారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి 2 చేతులు చేసి నమస్కారం చేసుకోవడం వాళ్ళు పూజించినప్పుడు మాత్రమే. అప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక మాట అనుకోవాలి, మేము జీవించినంత వరకు మా యొక్క పత్రికలో మాంగళ్యం చల్లగా ఉండాలి. అలాగే స్త్రీలు కూడా అనుకోవాలి, యావజ్జీవ సౌమంగళ్య శుభఫల ప్రాప్త్యర్థం అని అనుకుంటూ ఆ మాంగళ్యాన్ని నమస్కారం చేసుకొని తర్వాత మీ మాంగళ్యాన్ని దండగత్వం నమస్కారం చేసుకోండి. ఇంతకంటే ఉంటే ఇక్కడ పిల్లల ప్రశస్తి మాత్రం అనుకోండి. అందులో మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ మాంగళ్య చూడడానికి తల్లి లోకపావని జగదక్షిణి ఓ గిరిజాదేవి మా మాంగళ్యాన్ని చక్కగా తల్లి అనేటువంటి భావంతో ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం అందరిగా మాంగళ్యం కిందనే బెస్ట్ కెమెరా
జై శ్రీమన్నారాయణ.
మీరంతా కూర్చోవాలి, అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా